నేను గుండు కొట్టించుకోలేదు. వాడు అరగుండు తీసుకున్న తర్వాత గుండు కొట్టించుకున్నాడు. ఒకవేళ నేను దాంట్లో వెళ్తే నేను గుండు కొట్టించుకుంటా. నేను ఇది చేసుకుంటా. హ్మ్. ఆ! అంటే మీరు గూడా 'బిగ్ బాస్'కెళ్ళాలనుకుంటారా ఏంది? అవునండి. సరే ఇప్పుడు 'బిగ్ ఆ! బాస్' ఎలా ఉంది మరి నచ్చిందా? ఎలా అనిపిస్తుంది మీకు బ్రో 'బిగ్ బాస్' నేను వెళ్తే బిగ్ బాస్‌లో ఇంకొక రేంజ్‌లో కిక్ ఇస్తాను బ్రో. హ్మ్. కాకపోతే నన్ను పంపియట్లేదు బిగ్ బాస్‌కి. నన్ను పంపియండి. అంటే ఏం చేస్తావు? ఏం సాధిస్తావు పోతే? దున్నేస్తా. బిగ్ బాస్ హౌస్‌ని మొత్తాన్ని దున్నేస్తా బ్రో. హ్మ్. ఆ! మీ దగ్గర ఏం టాలెంట్ ఉందని దున్నేస్తారు? మాస్క్ ఉందిగా. మాస్క్ ఉంటే అయిపాయనా? ఆ! టాలెంట్ అవసరం లేదా? బిగ్ బాస్ హౌస్‌కి పోయినాక కూడా మాస్క్ ఇప్పా. ఓకే. తీయను. తీయమని చెప్తే? తీసినా ఆయన వచ్చేస్తా. సరే మరి 'బిగ్ బాస్' నైన్ ఎలా అనిపిస్తుంది మీకు? బ్రో యాక్చువల్‌గా చెప్పాలంటే బిగ్ బాస్ నుంచి చాలా మంచిగా రన్ అయితుంది ఇప్పటికైతే. హ్మ్. మన మాస్క్ మ్యాన్ హరీష్ చాలా ఇంప్రూవ్‌మెంట్ చేస్తున్నాడు తన గేమ్‌ని తను. ఓకే. తనకేం ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఫస్ట్ అంటే ఆయన ఇన్స్‌పిరేషన్. మాస్క్ మ్యాన్ రాకేష్ మాస్టర్ తో పోలుతున్నారు. పాత వీడియోలు ఫోటోలు పెట్టి మీరేమో తప్పులేదు కదా! ఏమంటారు? రాకేష్ మాస్టరు చాలా మందికి లైఫ్ ఇచ్చిన మాస్టరు. తప్పులేదు. ఒక మంచి మనిషితో పోల్చినప్పుడు తప్పులేదు. హ్మ్. సరే మాస్క్ మరి ఎలా ఆడుతారు మరి మంచిగా ఆడితే ఒక 1 డే ఓకే. కొంతమంది ఊసరు వెళ్ళాక రంగులు మార్చుకుంటే ఒక వారం ఒక రకంగా, ఇంకో వారం ఇంకో రకంగా అంటారు. మరి దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? చేత పడేసినావా ఏంది? అంతే. ఆయన ఆట అంతే. ఆ! హ్మ్. వస్తాడు, కొడతాడు అంతే. రిపీట్. రిపీట్. హ్మ్. ఆ! సో మరి మాస్క్ మ్యాన్ ఉంటేనే అది. సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 'బిగ్ బాస్ 9లో టాప్ 5 ఎవరు? టాప్ 5 గురించి నేను ఇప్పుడు చెప్పను. ఎందుకంటే వైల్డ్ కార్డ్‌లో నేను కూడా పోవచ్చు. అది అప్పుడు అది టాప్ 5లో నేను ఉండకపోతే నవ్వను అన్న. హ్మ్. అమ్మా! టాప్ 5లో నేను చెప్పను. హ్మ్. ఆ! సరే ప్రస్తుతం అలాగే మా బేబీ చిట్టి పాప కూడా వస్తది. ఎలకే చిట్టి పిక్కిల్ కొండల్లోనే. ఆ! ఆ! అలాగే చిట్టి పికిల్స్ రావాలని కోరుకుంటున్నావాను? ఖచ్చితంగా రావాలి. కొండలు చూపియాలి గదా! ఓకే. రావాలి. రీతు చౌదరి గురించి ఏం చెప్తావు? రీతూ చౌదరి అసలు మంచి అమ్మాయి తను. చాలా మంచి అమ్మాయి. ఓకే. ఆ! మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. మరి ఎలా చూడొచ్చు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజమా? ఫేకా? ఓహ్! ఏమనుకోవాలసలు? కొందరికి ప్రేమ పంచుతుంది. హ్మ్. ప్రేమని పంచుతుంది. వెదజల్లుతుంది. నీ దగ్గర ఎంత డబ్బులుంటే ఏ పంచితే మాత్రం మంచోడంటారు. అదే ప్రేమని పంచితే మాత్రం చెడ్డదంటారా? ప్రేమని పంచుతుంది మంచమ్మాయి. ఆ! ఎంతమందికి నచ్చుతది? షోలల్లోనేమో ఒక హగ్ చేసుకుంటే ఒక వ్యక్తిని లవ్ నేను ట్రాక్ నడిపిస్తది. చెప్పేదేంటి యాక్చువల్ తనకు పెళ్లయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లవ్ ఇప్పుడు, ట్రాక్ నడపడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయి. హ్మ్. నువ్వు షోలో పంచొచ్చు, నువ్వు ఇంట్లో పంచొచ్చు, ఊర్లో పంచొచ్చు, అసలు ప్రపంచానికే పంచొచ్చు. హ్మ్. డబ్బులున్నోడు డబ్బులు పంచుతుండు. తన ఆమె దగ్గర ప్రేమ పంచుతుంది. మనసుంది, ప్రేమ ఉన్నది. హ్మ్. ప్రేమని పంచుతుంది, మనసుని పంచుతుంది. హ్మ్. తప్పేముంది? సరే మరి నిన్నటి ఎపిసోడ్ చూసారా మీరు? చూసానండి. ఏం జరిగింది? అయినా మీరు మాస్క్‌లో మాట్లాడకుండా నిజంగా మాట్లాడండి. నేను మాస్క్‌లో ఉండి నిజాలు మాట్లాడుతున్నాను. మీరు నిజం స్ట్రెయిట్‌గా ఉండి మీరు మాస్క్‌లో మాట్లాడుతున్నారు. సరే నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే నిన్న ఎపిసోడ్ జరిగింది. హ్మ్. ఆ! ఎపిసోడ్ ఏం జరిగింది? ఎపిసోడ్‌లో ఏం జరిగింది మన ఇమాన్యుల్‌ను తనుజ ఒక మంచి స్క్రిప్ట్ చేశారు. ఓకే. ఇమాన్యుల్, తనుజ, సుమన్ శెట్టి గారు ఒక మంచి స్క్రిప్ట్ చేశారు. ఆయనకి ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్లు సో అండ్ సో జరిగింది. హ్మ్. ఒక కాఫీ పౌడర్ కోసం ఓకే. చాలా మంచిగా ఆడారు. హ్మ్. నిన్న షో చాలా లాగ్ అయినట్టు అనిపించింది ఎందుకో.